కమర్షియల్ స్పేసెస్ రేట్లు మాత్రం తగ్గింపు. ఎస్ఎఫ్టీకి 1500 మేర తగ్గే ఛాన్సు. కమర్షియల్ కేబినెట్ ఆమోదం తర్వాత వచ్చే నెలలో అమల్లోకి. రాష్ట్రంలో వ్యవసాయ భూముల మార్కెట్ వాల్యూ భారీగా. ఏది వ్యవసాయ భూములదే, అది కూడా రైతుల మీదనే. అసలే రైతులు వ్యవసాయం లేక వస్తున్నారా అంటే వ్యవసాయ భూములు గరిష్టంగా 3 రెట్లు పెరిగాయి. అంటే వాళ్ళు అమ్ముకోవాలి, అమ్ముకుంటే కానీ బతకలేరు. హైదరాబాద్ ఓఆర్ఆర్ పరిసరంలో రెసిడెన్షియల్ ప్లాట్ల విలువ కూడా 3 ఇంతలు పెరిగేది. ఏది హైదరాబాద్. అలాగే అపార్ట్మెంట్లోని ప్లాట్ల రేట్లు కొద్ది మేర పెరుగుతాయి. కమర్షియల్ స్పేట్లో మాత్రం అంటే సామాన్యులు ఉండేదేమో పెంచుతారు, కమర్షియల్ వ్యాపారాలు చేసేది మాత్రం తగ్గిస్తారు. ఈ మేరకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేసింది. కోర్ అర్బన్ ఏరియాలో భారీగా పెంపు. కోరు అంటే హైదరాబాద్లో భారీగా పెంచబోతున్నారు. దీనివల్ల ఏం జరగబోతుంది అంటే ప్రస్తుతం ఎకరాకు 6 లక్షల మార్కెట్ వాల్యూ ఉన్న భూమి విలువ 12 లక్షల నుంచి 18 లక్షల వరకు పెరుగుతుంది. 3 రెట్లు అంటే 6 లక్షలది 18 లక్షలు, 3 రెట్లు అంటే 3 times 6 into 3 18 లక్షల వరకు దాని విలువ పెరుగుతుంది. ఇక దాన్ని కొనేటోడు ఎవడు, దాంట్లో చేసేటోడు ఎవడు? ఇక రైతులు రేపు వ్యవసాయం చేస్తారా లేకపోతే అమ్ముకొని వ్యాపారం చేయాలనా? సో ఇది ఇంకా అర్బన్ ప్రాంతంలో భూమి మార్కెట్ విలువ 20 లక్షలు ఉన్నది. ఇప్పుడు ఇది ఏమైతుంది, బహిరంగ విలువ మార్కెట్లో 10 కోట్ల నుంచి 20 కోట్లు పలుకుతున్నది. గవర్నమెంట్ విలువ 20 లక్షలు ఉంటే అది బహిరంగంగా 20 కోట్లు. ఎక్కడ కూడా 20 కోట్లు కూడా లేదు. ఎందుకంటే చుట్టుప్రక్కల ప్రాంతాల్లో నిన్న చూసుకుంటే కోకాపేటలో 1 ఎకరం విలువ దాదాపుగా 500 కోట్ల రూపాయలు ఉన్నది. 1 ఎకరం విలువ 8598 గజాలకు 150 కోట్లు. 1 ఎకరంలో 4800 గజాలు ఉంటుంది. అంటే 8×4 = 32, దాదాపుగా 3.75% ఉంటుంది. సో 150 × 4 అంటే 600 కోట్లు అయితే 100 కోట్లు తగ్గిస్తే 500. 1 ఎకరా భూమి కోకాపేటలో 500 కోట్ల రూపాయలు ఉన్నది. సో ఇంకా మిగతా చోట్ల 100 కోట్లకు ఉంటుంది. ఇది 10-20 కోట్లు కూడా తక్కువే. సో అందుకని భూముల రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. రేపు ఇక భూములు కొనడం అనేది సామాన్యునికి కానీ మధ్యతరగతి దానికి కానీ ఎగువ మధ్యతరగతి వాళ్ళకు కూడా సాధ్యం కాని పరిస్థితి. పెరగనున్న ఓపెన్ ప్లాట్ల రేట్లు. సో ఓపెన్ ప్లాట్లు అంటే ల్యాండ్ల రేట్లు పెరగబోతున్నాయి. ఇవి కూడా 2 నుంచి 3 రెట్లు పెరగబోతున్నాయి. కమర్షియల్ స్పేస్ రేట్లు తగ్గింపు. కమర్షియల్కి మాత్రము ప్రస్తుతం 7,000 ఉన్నది 6,500కు తగ్గుతుంది. 500 తగ్గుతుంది. ఎందుకంటే కమర్షియల్ స్పేస్లో అమ్ముడు పోవడం లేదు. రాష్ట్రంలో ఇప్పటికే అనేకం గట్టి ఉన్నాయి, ఒక్కటి కూడా అమ్ముడు పోవడం లేదు. వాళ్ళు రియల్ ఎస్టేట్ వాళ్ళు అబోదిబో అంటున్నారు. వీళ్ళకి ఎవరు ఫండింగ్ ఏజెన్సీలు అంతా ఈ కమర్షియల్ వాళ్ళే కాబట్టి ఈ క్రెడాయి వీళ్ళందరూ పోయి ప్రభుత్వానికి మొరబెట్టుకున్నారు. కమర్షియల్ రేట్లు తగ్గిస్తామని ఒప్పుకున్నారు. అపార్ట్మెంట్ల ఫ్లాట్లు 2200 నుండి 2800కు పెరుగుతుంది. ఫర్ ఎస్ఎఫ్టీ ఎంత పెరుగుతుంది? 600. 1000 ఎస్ఎఫ్టీలకు ఎంత పెరగబోతుంది అని అంటే 600 × 1000 వేసుకోవాలి. సో 60,000 పెరిగిపోతుంది. ఇది 600, 6,000, 60,000, 6 లక్షలు పెరుగుతుంది. ఒక దాన్ని చేయాలి అని అంటే ఒక అపార్ట్మెంట్కి ఇప్పుడు 1000 ఎస్ఎఫ్టీ ఉన్న ఒక అపార్ట్మెంటు 1000 ఎస్ఎఫ్టీకి 600 పెరిగింది. 600 పెరిగిందంటే 6, 3, 2 100, 1000, 10 6 లక్షలు. 6 లక్షల రూపాయలు అంటే సాధారణంగా ఇప్పుడు ఒక 1000 ఎస్ఎఫ్టీకి నువ్వు 2200 ప్రకారం తీసుకుంటే ఇది 22 లక్షలు అవుతుంది. 22 లక్షల అపార్ట్మెంటు రేపు 22 లక్షల అపార్ట్మెంటు ఎంత అవుతుంది అంటే 28 లక్షలు అవుతుంది. ఈ రేట్లు పెరగకపోతే ఈ 6 లక్షల రూపాయలతోటి ఇంటీరియర్ చేయించుకోవచ్చు. ఇప్పుడు ఇంటీరియర్ మొత్తం 6 లక్షల రూపాయలలో ఇంటీరియర్ వచ్చేస్తుంది. కానీ ఇప్పుడు ఇంటీరియర్కు ఈ 6 లక్షలకు మళ్ళీ ఇంకో 7 లక్షలు పెట్టాలి. ఇంటీరియర్ రేటు కూడా పెరుగుతుంది కదా, అంటే 13 లక్షలు. వీడికి 13 లక్షలు బొక్క. ఇప్పుడు ఒక 1000 ఎస్ఎఫ్టీ ఇది మళ్ళీ 2000. ఇప్పుడు హైదరాబాద్లో 1000 ఎస్ఎఫ్టీ ఎప్పుడు కట్టట్లేదు. ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే 1000 ఎస్ఎఫ్టీ అనేది హైదరాబాద్లో ఎక్కడా లేదు, దొరకట్లేదు. ఎవడు కట్టినా 1500, 2000, 2500 మనం ఇవన్నీ చూస్తుంటాం కదా. ఏంది రియల్ ఎస్టేట్ పేజీలో మొదటి పేజీలో 1500 నుంచి వెళ్ళి 6000 ఎస్ఎఫ్టీ వరకు ఈరోజు 6000 ఎస్ఎఫ్టీ వరకు కడుతున్నారు. 6000 ఎస్ఎఫ్టీ అంటే క్రికెట్ కూడా ఆడుకోవచ్చు వాడు, అంత పెద్ద ఇళ్ళల్లో విలాసవంతంగా ఉంటున్నారు. సో ఇట్లాంటి వాటికి ఇప్పుడు రేట్లు పెంచుతున్నారు. ఇంకా సామాన్యుల నడ్డి విరగడం అనేది గ్యారంటీగా. ఎవడు ఈ సామాన్యులను రక్షించేటోడు లేరు. వాడు తిరుగుబాటు దారుడై ఇక దోపిడీ చేయాల్సిందే, అంతకు మించి వేరే ఏమీ లేదు మార్గం. సో ఇది 3 రెట్లు పెరగబోతున్నాయి కమర్షియల్ రేట్ల